చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివేక్ గారు గెలిచిన తర్వాత గడిచిన 2 ఏళ్లుగా నేనేం మాట్లాడలే. ఎక్కడ ఏం అసలు కార్యక్రమాలు పెద్దగా తీసుకోలే. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అవకాశం ఇచ్చారు. సరే వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, కరకట్టలు కట్టిస్తామన్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెడతామన్నారు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి తెస్తామన్నారు, రామకృష్ణపురం మందమరి మధ్యలో చాలా హామీలు ఇచ్చారు కదా. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నది, 420 హామీలు అన్నది, అవన్నీ కానీ కదా మనం ఎందుకు తొందరపడాలని చెప్పి మేము కూడా ఒప్పిక పట్టినాం. కానీ పంచాయతీ ఎన్నికలప్పుడు డెఫినెట్గా మా పార్టీ నాయకుల గెలుపు కోసం మేము గ్రామాన తిరిగినాం. 102 గ్రామ పంచాయతీలు ఉంటే 49 గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఘోర పరాభవం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 96 గెలిచినాం మేము డైరెక్ట్ బీఆర్ఎస్. ఇవాళ 2 మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు మళ్ళీ మా అభ్యర్థుల గెలుపు కోసం నేను తిరిగినా, కష్టపడ్డాం. ఇక్కడ సిపిఐ పార్టీ మొత్తం పొత్తు పెట్టుకున్నది, అక్కడ చెన్నూరులో చాలా మంది చేరిరు. ఇక్కడ కూడా మా వాళ్ళ గెలుపు కోసం మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చుకొని వాళ్ళ గెలుపు కోసం నేను కష్టపడ్డా తిరిగిన. చెన్నూరులో ఒక 5 సీట్లు 5 ఓట్లతోని, 21 ఓట్లతోని, 26 ఓట్లతోని, 45 ఓట్లతోని, 82 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఒక 5 సీట్లు మేము ఓడిపోయినాం. అయినా మేము ప్రజా తీర్పును గౌరవించినాం. ఇవాళ కేతన్పల్లిలో మేము గెలిచినాం, బీఆర్ఎస్ సిపిఐ కూటమి మేము గెలిచినాం. ఇవాళ మా గెలుపును, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజా ఆమోదాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టపగలే మంత్రి వివేక్ హత్య చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైంది, దుర్మార్గమైంది ఇంకొకటి ఉండదు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా దౌర్జన్యం ఆయనని చేస్తాడు, రౌడీయిజం ఆయనని చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయనని చేస్తాడు. మళ్ళా ఆయన డబ్బా ఛానల్, వెలుగు మన ఏం ఛానల్ అది, V6 ఛానల్, ఆయన డబ్బా ఛానల్లో ఆయన రోత పేపర్ వెలుగులో బాల్కసుమన్ గుండా, బాల్కసుమన్ రౌడీ అని 2 ఏళ్లలో ఎన్నడూ కాలే కదా. బాల్కసుమన్ గుండా రౌడీ ఎన్నడూ రాయలే, వెలుగులో రాయాలి, V6లో బాల్కసుమన్ గుండా రౌడీ అని రాయాలి. ఇవాళనే కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్కసుమన్ గుండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 ఏళ్లలో ఎన్నడూ కాలే, ఇవాళ అయిందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో, కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసినామా, మిమ్మల్ని జైళ్ళలో పెట్టినామా, ఏమన్నా దాడులు చేసినామా, బెదిరించినామా? మీరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టిరు, మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసిరు, మీ రోత పేపర్లో ఎన్ని రాతలు, చెత్త రాతలు రాపిచ్చిరు. ఆనాడు ఏమన్నా అన్నామా మేము అధికారంలో ఉండి? ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా? ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తూ ఉంది కేతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా? ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం? మా పార్టీ తరఫున ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నామంటే నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను నువ్వు అపహాస్యం చేస్తున్నావు కాబట్టి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏం చేసిరు మీరు నిన్న కౌన్సిల్ హాల్లో? మీరు మీ కొడుకు కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడులు చేపిస్తారా, బూతులు తిట్టిపిస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ మర్యాద? కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట కోరుతా ఉన్న మంత్రి వివేక్ గారు, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు బంద్ చేసుకోర్రి. సరే, మీకు ఊడిగం చేసే అధికారులు, మీ గుమాస్తాల లెక్క పనిచేసే కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఈ పోలీసులు, ఇలా తొత్తులు మీ తాబేదారులతోని మమ్మల్ని నిలువరిస్తావు కావచ్చు. ఎక్కువ ఏం చేస్తావు? అరెస్టులు చేస్తావు, జైల్లో పెడితే పోతాం, భయపడతాం ఆ కేసులకు. ప్రజల పక్షాన్ని ఇంకా బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం ఇంకా గట్టిగా. ఇవాళ నేను ఎందుకు కొట్లాడుతున్నా, ఎందుకోసం నేను కొట్లాడుతున్నా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నేను ఎందుకు కొట్లాడుతున్నా? 22 వార్డులలో 14 వార్డులు మాకు వచ్చినాయి. 7 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్కు చైర్మన్ రావద్దని చెప్పి అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, మరి ప్రజాస్వామ్యంలో ధర్నాలు, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసనలు తెలిపడం తప్ప మాకు ఏముంది మరి ప్రతిపక్షంలో? ఇవాళ కూడా వీళ్ళు చేసినటువంటి దాష్టీకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మా 6 మహిళా కౌన్సిలర్లు, మా పార్టీ నాయకులు, మా లీగల్ టీం కలిసి హైదరాబాద్లో మహిళా కమిషన్ను కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ను కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఈ జరిగిన సంఘటన మీద మేము మూవ్ చేయబోతా ఉన్నాం. నేను ఈ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ కలెక్టర్ను కోరుతా ఉన్నా, కలెక్టర్ నువ్వు IAS చదువుకున్నావు. విత్ డ్యూ రెస్పెక్ట్ మిస్టర్ కుమార్ దీపక్, ఐఎమ్ స్పీకింగ్. నువ్వేమన్నా IAS చదువుకున్న దానికి ఏమైనా విలువిచ్చేటోనివైతే నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తువు కాకుంటే, మంత్రి వివేక్ను ఊడిగం చేయకుంటే, నిన్న కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి
ఆ ప్రమాణ స్వీకారాల తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నువ్వు మీడియాకి రిలీజ్ చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తు కాకుంటే మంత్రి వివేక్ ఊడిగం చేయకుంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. యాజ్ అపోజిషన్ పార్టీ ఐ హ్యావ్ రైట్, నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ వీడియో ఫుటేజ్ మీడియాకి రిలీజ్ చేయండి. మా వాళ్ళు గొడవ చేసిర్రా, కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసిర్రా, మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ ఉండి ఇదంతా చేపించిర్రా, వాళ్ళ డైరెక్షన్లో జరిగిందా జరగలేదనేది ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. మీడియాకు ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఎందుకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తలేరు? నేను నిన్న కూడా డిమాండ్ చేసిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఏం జరిగిందో ఇవాళ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు, చిల్లర పనులు మానేయాలని చెప్పి నేను మంత్రి వివేక్కు హితవు పలుకుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన, మీరు ప్రభుత్వంలోకి రావడానికి మీ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, డిక్లరేషన్ల మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇక్కడ వ్యక్తిగతంగా ఇచ్చిన 45,000 ఉద్యోగాల అమలు కోసం, మీరు ఇచ్చిన ఆ హామీ అమలు కోసం మీరు కృషి చేయండి. మీరు చెప్పినటువంటి కరకట్టల నిర్మాణం కానీ, ముంపు గ్రామాలలో భూములు కొనిపించుడు కానీ, అదేవిధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కట్టించుడు కానీ, ఇటువంటి పనుల మీద అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెట్టిస్తున్నారు. ఈ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఆయనకి ఎంత కోపం అంటే బాలకృష్ణ అంటే కళలో కూడా నేను కనబడుతున్నాను ఏమనిపిస్తుంది నాకు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ మేము చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆపించిండు. అస్నాదు పారిపల్లి 2 మండలాలు చేస్తే వాటిని ఆపించిండు. చెన్నూరు ఎత్తిపోతల పథకం 1600 కోట్లతో కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. చెన్నూరు నియోజకవర్గంలో 365 చెరువులని లింక్ చేస్తూ దాన్ని ఆపించిండు. చెన్నూరుకు నేను బస్ డిపో తీసుకొస్తే దాన్ని ఆపించిండు. 4,35,00,000 తీసుకొచ్చి 4 ఎకరాలు జాగిప్పించిన పద్మనగర్ ఏరియాలో, గెర్రె ఏరియాలో దాన్ని ఆపించిండు. నాకు పేరు వస్తుంది. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 95% పనులు పూర్తి చేస్తే చెన్నూరులో మేము మొన్న డిమాండ్ చేయంగా మొన్న రిబ్బన్ కత్తిరించిండు. దాంట్లో ఫెసిలిటీస్ ఏం లేక మళ్ళా ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పాపం పోయి గాంధీ చౌకులనే రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రామకృష్ణపూర్లో, మందమరిలో ఆ మార్కెట్ల పనులు కూడా ఆపించారు. జ్యోతినగర్లో అంబేద్కర్ పార్క్ పని ఆపించారు. ఇక్కడ కేతన్పల్లిలో, ఇక్కడ గాంధారి వనం పని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అది ఆపించింది. ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణపూర్లో మేమున్నప్పుడు నా హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 3,360 కుటుంబాలకు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 1,400 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి.